రైస్ కోసం కావాల్సిన పదార్థాలు: 2 తరిగిన ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఒక స్టీల్ గిన్నె, అందులో 3 పావుల నూనె. ఇప్పుడు పట్టుకో. మొదటగా ఉల్లిపాయలు వేసుకుందాం. ఇది ఒక స్పూన్ తీసుకొని కలిపేద్దాం. ఇది దోరగా వేగే వరకు కలుపుతూనే ఉండాలి. చికెన్ ఫ్రైడ్ రైసా? చికెన్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. ఇందులో చికెన్ ముక్కలు తీసుకొని వేసేద్దాం. ఫ్రై చేసుకుందాం. ఏమో చేయబోతుంది. లేదు, చాలా బాగా చేస్తాను. నా మీద మా ఇంట్లో చాలా నమ్మకం. ఇది కూర కది నీ గంటికి అది ఎలా కనిపిస్తుందో అదే అర్థం కావట్లేదు అక్క. అది చూడండి, చికెన్ ముక్కలు వేసి బాగా వేయించుకున్న తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. తగినన్ని పచ్చిమిర్చి పెడదాం. అక్క నవ్వుతట్టు అందరూ పెడదాం. మనకేందాక భయమా? ఇప్పుడు కావలసిన పదార్థాలు ఇంకా కావలసిన పదార్థాలు మా అక్క తెస్తుంది. అక్కడి నుంచి వెళ్ళి నిందేనా. ఇందులో ఒక ఆకు. ఇదేమాకు? బిర్యానీ ఆకు అంట, మాకు తెలీదు. బిర్యానీ ఆకు ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుందాం. ముక్కలుగా మళ్ళీ బాగా కలపాలి. ముక్కలుగా మాత్రం కట్ చేయలేదు, చేతితోనే దంచిన. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా. ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొచ్చిన డబ్బా అక్కడ పెడుతున్నాం. మళ్ళీ కావలసిన పదార్థాలు: తగినంత సాజీరా అంటే ఇట్లా ఇప్పుడు బియ్యం వస్తామా మనం వేస్తాం. అక్క ఏముంటుంది దీన్ని? ఏముంటుంది? ఎలక్కాయలు 4. లవంగాలు వేసింది. ఇలాచి 4. చెక్క 4-5 అన్నీ. అడిగేం పర్లేదు అజయ్. వీడియో మధ్య ఏంట్రా ఈ డిస్టర్బెన్స్? ఏం కావాలక్క? ఇంకా చూసుకోండి, మళ్ళీ ముందు తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మేము చెప్పపోవచ్చు, మళ్ళీ కలుపుకుందాం. మొత్తం అయిపోయింది అనుకుంటా ఆల్మోస్ట్గా. దీంట్లో కొంచెం రైస్ కానీ లేదంటే ఇంకా చెప్పలేము గిన్నెలు కూడా మాడిందా? దూరగా వేయింది. ఇల్లు మాత్రం పసుపు వేయలేదు. ఇప్పుడు ఒక గుడ్డు, ఒక 3 గుడ్సా? 3 గుడ్స్ కాదు, 3 eggs. 3 eggs. 3 పాపం మా చెల్లికి ఇంగ్లీష్ రాదు, అడ్జస్ట్ చేసుకోండి. 3 కోడిగుడ్లు వేసుకుంటున్నాం. మొత్తం 3 కాదు, 2 ఓకే. 2 eggs వేసుకుంటున్నాం. పిసినారా మేము ముందే, మా అక్క పిసినారా అని అన్నది. ఇప్పుడు ఏం చేయాలో బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోండి, కొంచెం అయినాక కలుపుకోండి మొత్తం. సరిపెట్టే అవునా చూసుకోండి. మళ్ళీ మాకు లైక్స్ ఫాలోవర్స్ కొట్టాలి. ఫాలో కొట్టాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఇంతసేపు 4:49 నిమిషాలు. అవును, మరి వీడియోనే చూడొచ్చు అందరూ. స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో.
చూడ్డానికి చాలా బాగుంది. ఇంకా బాగుంటుంది. కొంచెం ఏమేమి వేసుకోవాలకి ఇంకా ఏమేమి ఉన్నాయి? చిల్లీ ఫ్లేక్స్ అంట, అంటే ఎండు మిర్చిని పొడం కొట్టిన పొట్టు, చిల్లీ ఫ్లేక్స్. ఇది వేసుకోవాలి. గ్యాస్ మీద పిచ్చి ప్రయోగాలని ఓ అక్క మాడిపోతుంది, అక్క అక్క మాడిపోతుంది అక్క. కొంచెం ఎట్లా ఏమంటారు అక్క దీన్ని? గ్యాస్ మంటను చిన్నగా పెట్టుకోండి. గ్యాస్ వంటను చిన్న గంట పెట్టుకోండి, మళ్ళీ మాడిపోతే ఇబ్బంది అవుతుంది మీకు. మనని వంట కాదు, మన మాటలు విషయం లైక్లు కొడతా లేదు. ఎప్పుడు ఇదేమైనా తరిగిన పుదీనా వేసుకోవాలి. కొంచెం తరగలేదు, చేతితో వేసింది. మీరు కూడా అట్లనే వేయండి, మళ్ళీ తరిగిలో అటు ఇటు తిప్పుతున్నాం అని అనుకోకండి, ఎందుకంటే మా చేతిలో ఫోను. తగినంత కొంచెం రైస్ తీసుకోవాలి. రైస్ బాగా కలుపుకోవాలండి, మిక్సింగ్ కావాలి కదా. ఒక కొంచెం చాలా, ఇది ఒక ముగ్గురికి సరిపోయే ఫుడ్. ఇది ముగ్గురు సరిపోతుంది అంట. ఇంకా మిక్సింగ్ చేయకండి, మీకు కావాల్సినంత వేసుకోవచ్చు, కాకపోతే కొన్ని ఐటమ్స్ ఎక్కువ వేసుకోండి. ఓ ఫోన్ వస్తుందంట, ఓ ఫోన్ చల్లగుండా. నా ఫోన్ ఏడుందాక ఇన్నే ఉంది నా ఫోన్, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇగో తగినంత కలుపుకోవాలి, బాగా మిక్సింగ్ చేసుకోవాలి. మా అక్క కొంచెం ఆయిల్ తక్కువ పోసింది, మీరు చాలా కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోండి, 4 స్పూన్లు. అప్పుడు కొంచెం లావు కూడా అవుతారు. మీకు టేస్ట్ రావాలంటే కొంచెం పోసుకోవాలి. అంటే మా అక్క టేస్ట్గానే వేసింది, కాకపోతే ఆయిల్ తక్కువ వేసింది. సల్లన్నం కూడా వేసుకోవచ్చు. సల్లన్నం మీరు సలుపు ఉన్న వేసుకోవచ్చు, కాకపోతే మేము ఇప్పుడు వేడి సలుపు ఉన్న వేసుకోవచ్చు. కొంచెం నువ్వు అది పడతావా? కలుపుకుందాం. ఓ అది పట్టుకో, అది పట్టుకో, అది ఉంది కదా, పట్టుకర్రు. పట్టుకరదు, పట్టుకుంటే ఫస్ట్ ఉప్పు ఎక్కడ. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మళ్ళీ చేయగాలి ఉంది. ఇప్పుడు మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ గుర్తున్నాయా? ఫస్ట్ ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి పౌడర్, ఆకు, బిర్యానీ ఆకు. నెక్స్ట్ ఏం వేసినామే? చికెన్. పట్టుకరిగే కాలుతుంది అమ్మ బాబాయ్. మన దాంట్లో తప్పు కూడా పడ్డది అల్ల. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్ టచ్ ఆఫ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ కాల్డ్ సోయా సాస్ వేసుకోవాలి లాస్ట్. లేని వాళ్ళు అయితే వేసుకొని అవసరం లేదు. ఇట్స్ కాల్డ్ సోయా సాస్. ఇది లేనిది ఫ్రైడ్ రైస్ అన్నారు దీన్ని. అది లేని వాళ్ళు మాత్రం ఏం లేదు. లేకపోతే ఇంత పసుపు వేసుకొని తిప్పుకోండి. పసుపునే మిక్సింగ్ చేస్తారు అక్క? కాదు, చూసుకోండి మా ఎలా తిప్పుతుందో. గుమగుమలాడే ఫ్రైడ్ రైస్. కొంచెం పుదీనా, కొత్తిమీర ఇంతే. ఇంకా బంద్ చేసుకున్నాం. కొత్తిమీర వేసి ఇంకా బాగుంటుంది.